3 వచనాలు మనం చదువుకుందాము. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసి కొనెననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ వాత్సల్యత గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప దయా వాత్సల్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, మరి ఆరాధనా క్రమమంతటిలో మాకు తోడయుండి మీ కృప చేతనే మమ్మను నడిపిస్తూ ఉన్నావు. మీకు స్తోత్రాలు. కనుపాప వలె మమ్మను కాపాడుచున్న దేవుడవు, నిత్యము మీకు కృతజ్ఞులముగా మిమ్మను ఘనపరుస్తూ కొనియాడుచు పూజిస్తూ ఉన్నాం. సమయములో ప్రభువా, మీ వాక్యమును ధ్యానించడానికి నిలిచి ఉండగా నన్ను బలపరచండి. మేమందరము మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మీరు మీ మాటలను మాకు వినిపించండి. చదివిన ఈ వాక్య భాగములో నుండి నేడు మీరు మా కొరకు ఉద్దేశించిన మీ మాటలు మాకు ఉపదేశించుమని ప్రార్థిస్తున్నాం. నిలిచిన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొనండి. మిమ్మను మీరు ప్రత్యక్షపరచుకొనండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొనండి. ప్రమాదం నుండి కాపాడినావు, కృప చూపినావు. నిలుచుటకు మీరు బలపరిచి ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన మీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఇశ్రాయేలు ప్రజలను గురించి వారు న్యాయాధిపతుల కాలములో ఏ విధంగా ఉన్నారో, దేవుడు ఎలా వారిని సహిస్తూ వారి ఎడల కృప చూపుతూ వచ్చాడో వాటిని మనము ధ్యానిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల కాలములో వారు యెహోవాను పూర్తిగా మర్చిపోయారు. యెహోషువ నాయకత్వములో వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, యుద్ధాలు జయించారు. కానీ పితరులంతా ఆ తరమంతా గతించిపోయిన తర్వాత ఒక నూతన తరము
యెహోవాను మరిచిన తరముగా, యెహోవాను ఎరుగని తరముగా జీవిస్తున్నారు. ఆ కాలములో ఇప్పుడు మనము కొన్ని విషయాలు ఆలోచన చేశాము. ఎందుకు వారు అలా అపజయాలు పొందుతూ ఉన్నారు? న్యాయాధిపతుల గ్రంథము అపజయాల గ్రంథం అంటారు. ఎందుకు వారు అపజయాలు పొందుతూ ఉన్నారు? ఒకప్పుడు గెలిచిన వారు, ఒకప్పుడు ఉత్సాహంగా దేశాన్ని స్వాధీనపరుచుకొని మేమందరము యెహోవానే సేవిస్తామని ఒప్పుకున్నవారు ఎలా ఇప్పుడు ఈ విధంగా మారిపోయారో మనము ధ్యానం చేశాము. యెహోవాను గూర్చి తెలుపని వారి పితరులు కారకులైతే, అలాగే వారు యెహోవా మాటను వినకుండా ఉన్నారు. అన్యదేవతలను పూజించడం ప్రారంభించారు. కనుక దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు, వారు బాధించడానికి. ఇలా కూడా చేస్తాడా దేవుడు అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. దేవుడు తన ప్రజలను తన దారికి మళ్లించుకోవడానికి ఏ విధంగానైనా తన ప్రజలను విడిచిపెట్టడు. కనుక తన దారికి మళ్లించుకోవడానికి దేవుడు శత్రువుల చేతికి అప్పగించినట్లుగా, బాధించే వారి చేతికి అప్పగించినట్లుగా మనము చూస్తాం. ఆ రోజు ఈరోజు దేవుడు ఒకే రకంగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. కానీ ఇది కృపాకాలము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము కృపను పొందాము గనుక వెంటనే దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా దేవుడు తన కృపను మన మీద విస్తరింపజేసి ఉన్నాడు. అందుకే ఈరోజు మనము ఎలా ఉన్నా అంతా బాగున్నాము అన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీద నిలిచి ఉన్నదనే విషయాలు క్రొత్త నిబంధన గ్రంథములో కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గిద్యోను కాలం మిద్యానీయులకు దేవుడు వారిని అప్పగించాడు. 7 సంవత్సరాలు వారు మిద్యానీయులకు అప్పగించబడ్డారు. వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. వారు ఊర్లను, ఇండ్లను, పట్టణాలను విడిచిపెట్టి వాగులను, గుహాలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకున్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారు మొరపెట్టగా మళ్ళీ వారిని దర్శించాడు. గిద్యోను ఏర్పరచుకున్నాడు. గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి దేవుడు తన ప్రణాళికను ఈ విధంగా జరిగిస్తూ ఉన్నాడు. అదే మనము గిద్యోనును గూర్చి ఆలోచిస్తూ ఉండగా, గిద్యోనును దేవుడు బలపరిచాడు, ఆత్మతో నింపాడు. కనుక గిద్యోను ఇప్పుడు యుద్ధానికి బయలుదేరక ముందు చేసిన సంగతి ఏంటో మనము గతసారి ఆలోచన చేశాం. బూర ఊదాడు. ఆ బూర ఊదినందున అనేకులు చేరి వచ్చారు, తన కుటుంబపు వారు మాత్రమే గాక ఆషేరు, జెబూలూను, నప్తాలి గోత్రమందలి వారందరూ కూడి వచ్చారు. రాత్రంతా ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టడం మనం చూశాం. అందులో చాలా అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. యుద్ధానికి వెళ్ళకముందు దేవుని సన్నిధిలో కనిపెట్టిన గిద్యోను, కనిపెట్టినప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు, దైవ శక్తిని కనుపరిచాడు. తాను కోరినట్లుగా దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాడు. గిద్యోనును ఇంకా బలపరిచాడు. అలాగే గిద్యోను తన జనులందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడు? హరోదు బావి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము ఆలోచన చేశాము. మన జీవితాల్లో యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో విధమైన యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి.
కనుక వారి చరిత్రను మనము ధ్యానిస్తూ ఉండగా వారి చరిత్రలో నుండి మనం నేర్చుకునేది ఏంటి? ఒక చరిత్రగా మనం తెలుసుకొని దాన్ని మళ్ళీ మనము ఇతరులకు చెప్పడానికో కానీ లేక అంత మాత్రముతో విడిచిపెట్టడానికో కానీ కాదు, కానీ అందులో మనకు ఈరోజు ఆత్మీయమైన పాఠాలను మనం నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా మన జీవితంలో దేవుడు నేర్పించే పాఠాలు ఈ గ్రంథములో నుండి, ప్రతి గ్రంథములో, ప్రతి పుస్తకములో నుండి దేవుడు ఏర్పరిచాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర అందుకే వ్రాయబడింది, మనకు పాఠాలు నేర్పించడానికే. చాలామంది అది ఎందుకు అనుకుంటారు, అది పాత నిబంధన కదా అనుకుంటారు, ఇశ్రాయేలు యొక్క చరిత్ర కదా అనిపిస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఈనాడు విశ్వాసులకు వారు సూచనగా ఉన్నారు. అక్కడ వారికి సంభవించినవి, వారి ఎడల దేవుడు జరిగించినవి, అవన్నీ నేడు మనకు పాఠాలుగా మనము గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడు, ఎలా కాపాడుతూ వచ్చాడు, వారి ఎడల ఎలా తన హృదయాన్ని, తన వైఖరిని కనుపరిచాడు, దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి మనము ఈ చరిత్రలో ప్రభువును గూర్చి అనేక విషయాలు గ్రహించగలుగుతాం. గిద్యోను ఇప్పుడు వారిని బావి దగ్గరికి తీసుకొచ్చాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టిన అనుభవములో బావి దగ్గర, అంటే దేవుని సన్నిధికి, వాక్యము యొద్దకు చేరి రావడం. వాక్యమయున్న ప్రభువు రాత్రంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ 7వ అధ్యాయములో మొదటి భాగాన్ని మనం చూచినప్పుడు దేవుడు వారితో, గిద్యోనుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. గిద్యోనుకు చూపించాడు. ఆ మైదానములో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? శత్రువులు ఇక్కడ ఇప్పుడు హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. ఇప్పుడు మిద్యానీయులు ఆ లోయలో కనిపిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మన జీవితాల్లో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎడతెగని పోరాటములు మనము కలిగి ఉన్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవములో కొనసాగాలి. దేవుని సన్నిధికి సమీపించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో కూడా మనము చూసాము. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చే విధానాలను దేవుడు మనకు చూపిస్తాడు, సూచనలు చూపిస్తాడు. ఇక్కడ గిద్యోనుకు చాలా సూచనలు చూపించాడు. కనుక ప్రార్థన అనుభవం చాలా గొప్పది. దేవుడు ఎలా చేస్తాడు, ఇదే విధంగా చేస్తాడు అనడానికి లేకుండా, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వములో యోర్దాను దాటినది మొదలుకొని యుద్ధాలు మనం చూస్తే దేవుడు ఒక్కొక్క యుద్ధము ఒక్కొక్క విధంగా వారికి విజయాన్ని ఇచ్చాడు. యెరికో పట్టణాన్ని ఎలా వారికి స్వాధీనం చేశాడు? గోడలు కూల్చేశాడు. వారెన్నడూ ఊహించలేదు. వారికి ఏ ఆయుధాలు దేవుడు ఇవ్వలేదు. ఆయుధ బలముతో కానీ, వారి సంఖ్య బలముతో కానీ వారు జయించలేదు. కానీ దేవుడే వారికి ఒక విధానాన్ని ఏర్పరిచారు. దేవుని యొక్క క్రమములో వారు నడవాలి. దేవుని యొక్క క్రమములో వారు ఆ చుట్టూ 7 మార్లు యెరికో గోడలు చుట్టూ తిరిగినప్పుడు, కేకలు వేసినప్పుడు గోడలు వాటికవే కూల్చబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ హాయిపురాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అది ఒక విధంగా దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు ఇదే విధానాన్ని ఉపయోగిస్తాడు అనుకోవడానికి వీలు లేదు. ఈ రోజుల్లో కూడా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు.
ఏమైనా చేయగలుగును అనే పాట మనకు చాలా ఇష్టం. అది చాలా పాడుతూ ఉంటాం. ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదనేది మనము గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు గిద్యోనుతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, గిద్యోను వెంబడ ఎంతమంది సమకూడారో చూడండి. బూర ఊదినప్పుడు కుటుంబీకులు వచ్చారు, ఇతర గోత్రీకులందరూ సమకూడిపోయారు. వేల మంది తన దగ్గరికి వచ్చేసారు. బూర ఊదడం అనేది దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడే అనేకులు రాగలుగుతారండి. ఈ రోజుల్లో ప్రజలను ఆకర్షించడానికి అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు సేవకులు కూడా. వాక్యము లేనిది ప్రజలను ఏది ఆకర్షించలేదు. ఏదైనా ఆకర్షించినా అది తాత్కాలికమే. మ్యూజిక్లు కానీ, డ్యాన్సులు కానీ. ఈ రోజుల్లో క్రైస్తవ లోకములో బైబిల్లో లేని విధానాలను ప్రవేశపెట్టారు. ఎందుకు? ప్రజలను ఆకర్షించాలి. ప్రజలను ఆకర్షించడానికి దేవుడు ఏ సాధనాన్ని మనకి ఇవ్వలేదు. కానీ దేవుడు పాత నిబంధన గ్రంథములో బూరలు చెప్పాడు, క్రొత్త నిబంధన గ్రంథములో వాక్యం చెప్పాడు. దేవుని వాక్యమే అనేకులను ఆకర్షించేది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అనేకులను ఒప్పింపజేసేవాడు. కనుక మోసపోవద్దు. మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. అందుకే బావి యొద్దకు వారిని నడిపించుట అది సూచన. దేవుని వాక్యము దగ్గరికి వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. అనేకులు యుద్ధ సన్నద్ధులై వచ్చారు, యుద్ధ వీరులుగా వచ్చేశారు. మేము మిద్యానీయులము ఎదుర్కొంటాము. వారు ఇప్పుడు ఏమనుకున్నారు? చాలామంది సమకూడారు కదా, మేము మిద్యానీయులను ఓడిస్తామనుకున్నారు బహుశా. కానీ దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు. ఎవరు ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, వారి హృదయం ఎలాంటిదో ఇవన్నీ ఎరిగినవాడు. కనుక దేవుడు ఏమన్నాడు? వీరందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. వారిలో అసలైన యుద్ధానికి నిలిచి ఎదిరించే వారు ఎవరో దేవుడు పరీక్ష పెట్టాడు వారికి. ఈనాడు ప్రభు కొరకు నిలిచేవారు ఎందరో దేవుడు ఎరుగుతాడు. దేవుడు కొన్ని పరీక్షలు మనకు ఉంచుతాడు. మనము పెద్ద గుంపులుంటే చాలా గొప్పగా అనుకుంటాం. గుంపు కాదు పెద్దది. దేవుడిక్కడ ఎలా వారిని కనుగొన్నాడు చూడండి. ఒక్క మాట చెప్పాడు అంతే. ఏంటి? ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు ఈ కొండ దిగి వెళ్ళిపోవాలన్నాడు. ఈ కొండ దిగి తిరిగి వెళ్ళిపోమన్నాడు. ఒక్క మాట కొరకు అందరూ కనిపెట్టుకొని వెళ్ళిపోతాం అనుకున్న వారు ఉన్నారు చూడండి. వచ్చారు అందరూ చాలా యోధులుగా నిలబడ్డారు అందరూ. వారి చేతిలో ఏమున్నది చూడండి. ఇక్కడ క్రింద భాగానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోయే వారంతా ఆహారము పట్టుకొని వచ్చారు. బూర ఉన్నది, ఇటు ఆహారం ఉన్నది. 8వ వచనం చూడండి. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను అన్నాడు. దేవుని సన్నిధిలో ఆహారము ముఖ్యము కాదండి. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళే వారికి గిద్యోను కొన్నిచ్చాడు. దాన్ని గురించి తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఆహారము అంటే ఇటు ఒకవైపు లోకము వైపు, ఒకవైపు దైవికమైన వాటి వైపు
ఆలోచన కలిగిన వారి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించలేడు, విజయాన్ని వారు సాధించలేరు. మనకున్న బలహీనత ఏంటంటే రెండు వైపులో మనం ఉంటాం. ఇటు లోకం వైపు కూడా మనం ఆశిస్తాము, లోక రీతిగా మనము చేయగోరుతాము. చాలామంది ఉంటే ఎదుటివారు భయపడిపోతారనే ఆలోచన వారికి ఉన్నది. అందుకే ఎన్ని వేల మంది ఉన్నారు. వారు అనుకున్నారు మేము జయిస్తామనుకున్నారు, మేమంతా యుద్ధానికి వెళ్తామనుకున్నారు. దేవుని కార్యం అక్కడ మరవబడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి వారిని గూర్చి, 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఏమనుకుంటారు, నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో అన్నాడు. దేవుని మీదని అతిశయిస్తారేమో అన్నంతగా వారి హృదయాలు వారు కలిగి ఉన్నారు. అతిశయము అంటే నేను చేసినానని అతిశయము తగదు. అసలు వారు గెలవగలుగుతారా? మిథ్యానీయులు వచ్చారు, లెక్కకు మిడతల వలె ఉన్నారు. 12వ వచనంలో చూడండి, మిథ్యానీయులు అమాలేకీయులు తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. సంఖ్యతో గుంపుతో పని లేదు. మనం కూడా చాలాసార్లు సహవాసమును గూర్చిన ఆలోచన ఎలా ఉంటుందంటే, చిన్న గుంపు ఉంటే మనం అంతగా ఉత్సాహంగా ఉండము, కొద్ది మంది కదా అనుకుంటాను. చాలా లక్షల మంది ఉన్న దగ్గర ఎంతో దేవుని కార్యం జరుగుతుందనే ఒక గొప్ప ఆలోచన మనం కలిగి ఉంటాం. అక్కడ ప్రభు దిగి వస్తాడు, ఆత్మ దిగి వస్తుంది, కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ మనము ఆకర్షించబడే విధానాలు. మన మనసు కూడా తొందరపడిపోతుంది. ఇక్కడ అలాగే వీరు కలిగి ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. దేవుడు సంఖ్య కాదు, స్థిరత చూస్తాడు. నీ విశ్వాసమును ఎరుగుతాడు. అందుకే మొట్టమొదట ఏమన్నాడు, భయపడువారు వెళ్ళిపోవాలన్నాడు. భయపడువారు ఏం చేస్తారో చూడండి. భయపడు వారితో ఉన్న ప్రమాదం ఏంటి? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను అన్నాడు. భయపడు వారు ఏం చేస్తారంటే మరొకరిని భయపెడతారు. ఇది పెద్ద బలహీనత. నీవు భయపడితేవిలేండి, పక్కకి వెళ్ళిపోయినా మంచిదే, కానీ వారు అలాగుండరు కదా, మరొకరిని భయపెడతారు. అందుకే ఎవరు భయపడి వణుకుచున్నారో వారు వెళ్ళిపోండి అన్నప్పుడు ఎన్ని వేల మంది వెళ్ళిపోయారు. వారు 20,000 మంది ఖాళీ అయిపోయారు అక్కడ. ఈరోజు భయం అనేది చాలా ప్రమాదకరమైనది. ఆ భయమే మనల్ని ఏలుచూ ఉంటుందండి. అన్నింటికీ భయమే మనకు. ఈ భయం ఎలా ప్రవేశించింది? ఆ ఏదెను వనములోనే ప్రవేశించింది వారిలో. పాపమును బట్టి వారు భయపడిపోయారు. కనుక భయపడేవారు దేవుని సన్నిధిలో దేవుని కార్యాలకు దేవుడు ఉపయోగించుకోవడానికి వారు ప్రయోజనకరులుగా లేరక్కడ. ఈ రోజుల్లో కూడా భయపడొద్దండి, భయపడొద్దు. దేవుడు అనేక సార్లు పలికిన మాట ఏంటంటే, ప్రభు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అన్నాడు. శిష్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు
మనము క్రొత్త నిబంధన గ్రంథములో చూస్తూ ఉంటే భయపడకుడి అన్నాడు. ఈ రోజుల్లో మనకున్న బలహీనత అంటే భయమే. అన్నిటికీ భయపడతాం, ప్రతి పరిస్థితికి భయపడతాం. ప్రభువు పిల్లలమే, మనము ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమే, ప్రభువును గూర్చి పాడుచున్న వారము, ఆరాధిస్తున్న వారము, ప్రభువును గూర్చి మాట్లాడుకొంచున్న వారమే. కానీ భయము మాత్రము మనలో నుండి పోకుండా ఉన్నది. దావీదు కూడా భయపడ్డాడు, యుద్ధవీరుడే కదా. కానీ ఏమన్నాడు చూడండి, ఆయన భయాలు ఎలా తొలగిపోయాయి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 34వ కీర్తన 4వ వచనము చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ భయాలు ఎలా తొలగిపోతాయి? దేవుని యొద్ద విచారణ చేసేది ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. చెప్పుకోవాలి, దేవా నాకు భయం కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తాను, ఎప్పుడు నా కొరకు నేనైతే ప్రార్థన చేసుకుంటాను. నేను మనుషుడనే కదా. దావీదు భయపడ్డాడు, నేను భయపడతాను, మనం అందరం భయపడతాము. ఈ భయము నుండి తొలగేది ఎలా? భయము తొలగేది ఎలా అంటే దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ప్రభువా, ఈ భయాలను తొలగించు నాకు. దేవుడు ఒక వాగ్దానమనిచ్చాడు. దేవుని ఒక వాగ్దానమనిచ్చాడు. తిమోతికి రాసిన పత్రికలో చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఒక వాక్యం ఉన్నది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు అన్నాడు. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఎలాంటిదంటే పిరికితనము గల ఆత్మ కాదన్నాడు. నేను చాలాసార్లు పరీక్షించుకుంటాను, నాకు నేను కూడా, నిజముగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? అయితే పిరికితనం ఎందుకు మనకు అనిపిస్తుంది? కానీ మనలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు, శక్తిగల ఆత్మ. దేవుడు తన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చెను అన్నాడు. దేవుడు ఈ వాగ్దానము, దేవుడిచ్చిన ఈ వాగ్దానము అబద్ధమేమి కాదు కదా. కనుక దేవుడు ఇలాంటి ఆత్మను మనకిచ్చాడు. ఆత్మయందు మనము బలము పొందాలి. ఆత్మ మనలను అంతరంగ పురుషునికి శక్తినిచ్చేది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో రాశాడు, ఈ ఆత్మ వలన మనం అంతరంగ పురుషుని అందు శక్తి పొందుతూ ఉంటాం. కనుక భయపడేవారు దేవుని పని కొరకు, దేవుని ప్రణాళికలో వారు లేరక్కడ. ఎవరు భయపడతారో వారు వెళ్ళిపోమన్నాడు. భయపడే వారితో ఒక ప్రమాదం ఉన్నది, మిగతా వారిని కూడా భయపెడతారు. చాలా జాగ్రత్తగా, ఒకవేళ మనము బలహీనులమైతే మరొకరిని బలహీనపరచొద్దు. మనం బలపడడానికి ప్రయాసపడాలి. అందుకే రోమా పత్రికలో ఏమన్నాడంటే, మీలో బలవంతులైన వారు బలహీనులను బలపరచాలి అన్నాడు. విశ్వాసములో బలవంతులైన వారి పని ఏంటంటే బలహీనులైన వారిని బలపరచాలి, వారిని మరింత బలహీనపరచకూడదు. ఆలోచన చేయాలి, ఒకరితో మాట్లాడినప్పుడు మన మాటలు వారిని బలహీనపరుస్తున్నాయా, వారిని ప్రభువులో బలపరుస్తున్నాయా? ఏదైనా నోటికొచ్చినట్లు మాట్లాడతాము, కొందరిని గాయపరుస్తాము, బాధపరుస్తాము, బలహీనపరుస్తాము. మరోసారి చూస్తే నేను రానిపోండి అంటారు సహవాసానికి. ఎందుకు? ఇతరుల మాటలు వినలేక, వారిని బాధపరిచే వారి మాటలు సహించుకోలేక కొందరు ఇలా కూడా వెనుకబడిన వారు ఉన్నారు. వారిని గూర్చిన ఆలోచన ప్రభు చేస్తాడు. కనుక మనము చాలా ధైర్యముగా ఉండాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు. ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా, కొట్టుకపోతావా తెలియదు.
పరిశీలన చేసుకోవాలి. ఎవరు భయపడుతున్నారు, అందరు వెళ్ళిపోమంటే కుర్చీలన్నీ ఖాళీ సహజంగా కదా. ఏదైనా ఒక హఠాత్తుగా ఏదైనా ప్రమాదం మన మీదకి వచ్చింది అనుకోనండి, ఎవరైనా వచ్చి, ఈ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ముందు దినాల్లో ఈ మహారాష్ట్రలో కూడా మనకు ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రభుత్వము ఆ యాంటీ కన్వర్షన్లో ప్రవేశపెట్టారు. రేపు తెల్లారి నిలిచి నీవెందుకు రక్షింపబడ్డావు, ఎందుకు నువ్వు క్రైస్తవునిగా మారిపోయావంటే ఎలా మాట్లాడతావో చెప్పండి. నాకు తెలియదు, మా పాస్టర్ చెప్పిండు నేను మారిపోయినానంటే పాస్టర్ను తీసుకెళ్తారు. అది ఇప్పుడున్న పరిస్థితి. దేవుని సన్నిధిలో మన రక్షణను గూర్చిన నిశ్చయత కలిగి ఉండాలి. ఎవరు ఏమన్నా కానీ, ఎవరు ఏది అడిగినా కానీ, నా రక్షకుణ్ణి నేను ఎరుగుదును. పౌలేమన్నాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అన్నాడు. నీవెరిగి ఉండాలి, నీవు నమ్మిన వానిని. ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు రక్షింపబడ్డావు, ఆ ప్రభు కొరకు నిశ్చయముగా నీవు నిలువగలిగే శక్తితో నీవు ఎదుగుతూ ఉండాలి. అదే భయము లేని విశ్వాస జీవితం. పరిస్థితులను బట్టి భయపడే పరిస్థితులు అందరికీ ఉంటాయి. చిన్నవి పెద్దవి మనలను భయపెడుతూ ఉంటాయి. వాటి నుండి దేవుడు మనలను తప్పిస్తూ నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రభు కొరకు నిలవడములో నీవు భయపడితే అది ప్రమాదము. నేను ఎరగనే అన్నాడు పేతురు. ఏమన్నాడు? నేను ఎరగను అన్నాడు. అంతదాకా నేను నీ పక్షమున నేను మరణిస్తానన్నవాడు, శిలువ మరణాన్ని గురించి నేను అప్పగించబడతానంటే ప్రభువును గద్దించినవాడు ఏమన్నాడు? నేను ఎరగను ప్రభువుని అన్నాడు. అది భయం ఆయనలో. ఈరోజు ప్రభువును ఎరగమన్నట్లుగా ఉన్నావా? లేదు, నేను ప్రభువును ఎరుగుదును అన్నట్లుగా జీవిస్తున్నావా? పేతురును గూర్చి ఆనాడు ప్రభు అన్నాడు, సాతాను నిన్ను ఏం చేశాడు? జల్లించాడు. కానీ నేను వేడుకున్నాను దేవుణ్ణి. పేతురు కృప పొందాడు, లేకుంటే ఇస్కరియోతు యూదా వలె అయిపోయేది పేతురు గతి కూడా. ఇస్కరియోతు యూదా అప్పగించాడు, పేతురు ఒప్పుకోలేదు. ఇలాంటి విశ్వాస జీవితము దేవుడు అంగీకరించని, దేవునికి పనికిరాని జీవితం అది. నీ ద్వారా ఏది జరిగించడానికి దేవునికి ఉపయోగకరంగానే ఉండలేము. ఎన్ని వేల మంది వారు వచ్చారు, బూర విన్నారు, వచ్చారు, ఉత్సాహంగా నిలబడ్డారు, బావి దగ్గరికి వచ్చారు, రాత్రంతా గడిపారు దైవ సన్నిధిలో. కానీ వారిలో భయం పోలేదు, నిలవడానికి ధైర్యము లేదు వారికి. మనము ప్రార్థించవచ్చు, సహవాసం ఉండొచ్చు, ఆరాధన ఉండొచ్చు, అన్నీ ఒక యథావిధిగా అంటే ఒక రొటీన్గా మనం చేస్తే దాని యొక్క శక్తిని మనము పొందలేము. అందుకే ఏమన్నాడంటే, అంత్య దినములలో ఎలాగుంటారు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు. భక్తి చాలా ఉంటుంది కానీ శక్తి లేని భక్తి నిలవలేదు. ఇప్పుడు వీరంతా ఏమున్నారు? శక్తి లేని భక్తి పరులే వీరంతా. ఒక్క మాట చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు. సరే, వారు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ప్రభు ఇంకా చూశాడు, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వారి హృదయాలను కూడా దేవుడెరు. గిద్యోనుకు తెలియదు. గిద్యోను అనుకున్నాడు, 1000 మంది నా పక్షమున వచ్చేశారు, ఇప్పుడు నేను ఈజీగా జయించగలుగుతాను అనుకున్నాడేమో బహుశా. కానీ ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఇప్పుడు మిగిలిన వారు 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఇప్పుడు మళ్ళీ దేవుడు అన్నాడు, ఈ జనులు కూడా ఇంకా ఎక్కువ మందే.
గిద్యోనికి ఎలా అనిపిస్తుండొచ్చు ఇప్పుడు, అయ్యో 20,000 మంది 22,000 మంది వెళ్ళిపోయారు, ఈ 10,000 మంది కూడా దేవుడు అంటున్నాడు, వీరు ఎక్కువ మంది అంటున్నారు, ఎలా జయించేది? అందుకే గిద్యోనును ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసుల వీరుల లెక్కలో గిద్యోనును రాశాడు. అక్కడ గిద్యోను ఉన్నాడు. మనలాంటి మనస్సుతో పరాక్రమము గల బలాఢ్యుడు, దేవుని శక్తిని పరీక్షించి తెలుసుకున్నవాడు, దేవుని యొక్క కృపను పొందినవాడు, ఆత్మను పొందినవాడు, బలపరచబడినవాడు, దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 10,000 మంది మిగిలి ఉండగా దేవుడు మళ్ళీ చెప్పాడు, వీరు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వీరిని ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము అన్నాడు, నీళ్ళ దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు వీరిని పరీక్షించాలి. వీరు దేని చేత పరీక్షించబడుతున్నారు? ఇప్పుడు నీళ్ళ దగ్గరికి తీసుకురమ్మన్నాడు. నీళ్ళు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చూపిస్తాయి. ఉదకము చేత, వాక్యము అనే ఉదక స్నానము చేత పవిత్రపరచుము అన్నాడు ఎఫెసీ పత్రికలో. వాక్యము దగ్గర పరీక్షించబడినప్పుడు ఎలా ఉన్నారు? ఈరోజు మనలను వాక్యముతో సరిచూస్తే మన జీవితాలు ఎలాగున్నాయి? వాక్యానికి సరిపోతామా? మనలను మనం పరీక్షించుకుంటామంటే ఎలా పరీక్షించుకుంటారు? ఆరాధనలు అన్నారు కదా, మిమ్మును మీరు పరీక్షించుకొనుడే అన్నాడు. ఎలా పరీక్షించుకోవాలి? నాది నాకు అన్నీ బాగానే కనిపిస్తాయి, నేను అనుకుంటానా నేను ఎప్పుడు బాగలేనని. మనము పరీక్షించుకునేది దేనితో? అదే దేవుని వాక్యము దగ్గరికి తీసుకొచ్చాడు, నీళ్ళ దగ్గరికి వారిని తీసుకురమ్మన్నాడు. మన పరీక్ష దేవుని వాక్యముతో సరిచూసుకోవాలి. మనం నీవెలా ఉన్నావు? నీ విశ్వాసం ఎంత? నీ భక్తి జీవితం ఎంత? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ హృదయం ఎలా ఉన్నది అనే పరీక్ష ఎక్కడో కాదు, దేవుని వాక్యముతోనే, వాక్యము దగ్గరే మనం పరీక్షించుకోవాలి. వాక్యం ఏమి చెబుతూ ఉన్నది? వాక్యాన్ని ఎరిగిన వారము అయి ఉండొచ్చు. మనము దినమంతా వాక్యం చదువుకునేవారు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథము కొన్నిసార్లు చదివి ముగించిన వారు ఉండి ఉండొచ్చు మనలో. కానీ దేవుని వాక్యము ఎదుట మనలను పరీక్షించినప్పుడు నిలవగలగాలి. 10,000 మంది వచ్చారు, ఇప్పుడు ఫిల్టర్ అయిపోయారు. 22,000 మంది వెళ్ళిపోయారు. వారి భయముతో వెళ్ళిపోయారు. వారికి ఏ పరీక్ష? ఒకటే ఒక భయం చూపించి, ఎవడు భయపడుతున్నాడో చెప్పండి అనగానే అందరు వెళ్ళిపోయారు. గాలికి కొట్టుకుపోయిన విశ్వాస జీవితం అది. ఇటు అటు కొట్టుకొని పోతారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో రాశాడు, ఇటు అటు కొట్టుకొని పోయి వారేలే. చూద్దాం, ఒక వచనాన్ని చదువుతాను చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అన్నాడు. ఇక్కడ ఎలా కొట్టుకొని పోయేవారు, అలల చేత ఎగురగొట్టబడేవారు ఉన్నారు. అలాగుండకుండా మనము ఎలాగుండాలి? దేవుని వాక్యము దగ్గర పరిశీలించబడినప్పుడు నిలిచే వారంగా ఉండాలి. 10,000 మంది ఉన్నారు, ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు వారిని. ఎక్కడికి? వాక్యముతో నిన్ను నన్ను పరీక్షించేది కూడా అలాగే జరుగుతుంది. నిలువాలి మనం. ఎఫెసీ పేతురు రాసిన మొదటి పత్రికలో మన విశ్వాసము ఎలా పరీక్షించబడుతుంది అన్నాడు. సువర్ణము ఎలా పరీక్షించబడుతుందో, సువర్ణాన్ని అంటే బంగారాన్ని ఎలా పరీక్షిస్తారు చెప్పండి?
ఆ? అగ్నిలో వేస్తారు కదా. అగ్నిలో వేసినప్పుడు సువర్ణము కరిగిపోదు, ఇంకా చాలా మెరుస్తుంది. అది మీరందరూ ఎరిగి ఉంటారు. అలాగూ విశ్వాసమును దేవుడు శ్రమల ద్వారా పరీక్షిస్తానన్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో అవే మాటలు చూస్తాం. అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు నిలవాలి. వీరు 10,000 మంది వచ్చారు. 10,000 మంది నిలిచినప్పుడు అక్కడ దేవుడు పరీక్షించాడు. చూడండి, నీటి దగ్గరికి వచ్చి ఆ నీటిని వారు ఏం చేయాలి? కుక్క గతికినట్లుగా వారు గతికి నీళ్లు త్రాగాలి అన్నాడు. అది వారికి పరీక్ష. కొందరేమో వంగి చేతులతో గతికారు, నీరు తీసుకున్నారు. కొందరేమో మోకాళ్ళ మీద ఉండి వంగిపోయి కృంగిపోయారు. 10,000 మంది 10,000 మందిలో ఎంతమంది నెగ్గారనుకుంటారు చెప్పండి? 300 మంది మాత్రమే. చూడండి సంఖ్య ఎంతకు దిగిపోయింది. ఇంతమంది ఉన్నాం మనం. ఇప్పుడు ఏ సంఖ్యలో ఉంటామో ఆలోచన చేసుకోండి. 10,000 మందిలో ఉండుట గొప్ప అనుకుంటావా? 32,000 మందిలో ఉండుట గొప్ప అనుకుంటావా? 300 మందిలో ఉండుట శ్రేష్టం అనుకుంటావా? మన మనసు ఎలా ఆలోచన చేస్తుందంటే అందరిలో ఉండాలి అనుకుంటాం మనం. అందరిలో వారు ఎలాగైనా ఉండని, అందరిలో మేము ఉంటామంటారు. నేను ప్రత్యేకంగా ఉంటాను, ఒక్కదనైనా పర్వాలేదు, ఒక్కడినైనా పర్వాలేదు అనుకునేవారు ఎంతమంది చెప్పండి? ఉండరు అసలు. పౌలు అన్నాడు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఒక్కడు కూడా మిగలలేదట. అందరూ నన్ను విడిచిపోయిరి. అది ప్రమాదం ప్రియులారా. మనకున్న స్వభావం అదే. అందరు ఎక్కడుంటే నేను అక్కడ. సత్యము నాకు తెలిసినా, ఏది సరి అయిందో నేను ఎరిగినా, కానీ అందరు ఉన్నారు కదా, అందరితో నేను ఒంటరిగా ఉంటే ఎలా బాగుండదు కదా అంటారు. ఏం బాగుండదంటే ఏం చెప్పలేకపోతారు. ఏం బాగుండదు కదా అంటారు. దేవుని కొరకు ఒక్కరైనా నిలవాలి. ఒక్కరైనా పర్వాలేదు. నీతో నిలిచేవాడెవరు? ప్రభు ఉంటాడు. పౌలు పలికిన మాటలు, తన ప్రక్కకే ప్రభు నిలిచున్నాడు అని మళ్ళీ వెంటనే చెప్పాడు. అందరూ విడిచిపోయినా ఏమీ పర్వాలేదు, నా ప్రక్కకు ప్రభు నిలిచున్నాడు. 300 మంది నిలిచారు ఆ పరీక్షకు. దేవుని వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాము? దేవుని వాక్యాన్ని ఎలా పొందుతున్నాం? నీళ్ళ దగ్గరికి వారిని పరీక్షించాడు. నీళ్లు ఎలా వారు త్రాగుతున్నారు? కృంగిపోయారా? ప్రయోజనం లేదు వారి జీవితాలు. దేవుని వాక్యము మనలను బలపరిచేది, మన జీవితాలను ఉద్ధరించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బ్రతికించే వాక్యము అది. ఆ వాక్యాన్ని నిజముగా నీవు కలిగి ఉన్నట్లయితే కృంగిపోలేవు. వాక్యము మనలను బలపరిచేది, బాధలలో మనకు నెమ్మదినిచ్చేది. ఎన్ని మాటలున్నాయి వాక్యమును గురించి. ఆ వాక్యము మనలో ఉన్నదా? ఉంటే కృంగిపోలేము. వీరులు మోకాళ్ళు ఉన్నారు అంటే ప్రార్థన జీవితం ఉన్నది, నీళ్ళ దగ్గర ఉండే అనుభవం ఉన్నది వారికి, కానీ కృంగిపోయారు. కృంగిపోయిన వారు పనికిరారు. కృంగిపోవడం అంటే పడిపోవడం. ఇంకా మళ్ళీ మనం పెద్దగా దాన్ని ఆలోచన చేసే అవసరం లేదు. ఇంత చేసినా, ప్రార్థన చేస్తున్నా, వాక్యము ధ్యానిస్తున్నా, అన్నీ చేస్తున్నా మరీ పడిపోయిన జీవితం. ఏమి బాగులేదు మన జీవితంలో. అలవాట్లు మారలేదు, ఆలోచనలు మారలేదు, క్రియలు మారలేదు, అన్నీ యథావిధిగా అలాగే ఉన్నాయి. చూస్తే నేను ప్రతిరోజు వాక్యం చదువుకుంటానంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తానంటాం. ప్రయోజనం ఏంటి? కృంగిపోతున్నావు, జీవితంలో పడిపోతున్నావు. బలము లేదు, శక్తి లేదు. పరీక్షించుకోవాలి.
గుంపులో ఉన్నానని సంతోషించారు 32,000 మంది. కానీ 22,000 మంది ఊరికే ఎగిరిపోయారు, గాలికే కొట్టుకుపోయారు. గాలి కదా భయపెట్టింది పేతురును, భయపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాక్యము దగ్గర నేను బలమైన వాడను, బలమైన దానని అనుకుంటే ఇప్పుడు వాక్యముతో పరీక్షించగా ఎంతమంది పోయారు? ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు. 300 మంది మాత్రమే మిగిలిపోయారు. నీ వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం ఎలాగున్నదో పరిశీలించుకోవడానికి ఇది దేవుని సన్నిధిలో మనకిచ్చిన కృప. పరీక్షించుకోవాలి, అతిశయించకూడదు. నేను ఎంతో చదువుకుంటున్నాను, ఎంతో అనుభవం కలిగిన వాడను, ఇన్ని సంవత్సరాల నుండి సహవాసంలో ఉన్నవాడను అనుకుంటే ప్రయోజనం దాంతో ఏమీ లేదు, ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి ఉపయోగకరంగా లేనేలేం మనము. పైగా మన జీవితాలను బట్టి మనకేమీ ప్రయోజనం ఉండదు. నీ వాక్య అనుభవ జీవితము నీ జీవితంలో కనబడాలి, నీ ప్రవర్తనలో కనబడాలి, మాటల్లో కనబడాలి, నీ అలవాట్లలో కనిపించాలి. ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుతాడు తన ప్రజల నుండి ఎప్పుడైనా. అందుకే ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు లోకము నుండి. ఇశ్రాయేలు ప్రజలలో నుండి లేవీయులను ప్రత్యేకపరుచుకున్నాడు, లేవీయులలో నుండి యాజకులను ప్రత్యేకపరుచుకున్నాడు, యాజకులలో నుండి ఒక ప్రధాన యాజకుడిని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి ప్రత్యేకత కావాలి. అన్నీ కలిగి ఉంటాను, దేవుణ్ణి కూడా కలిగి ఉన్నానంటే అంతే జీవితం, అక్కడ గాలికి కొట్టుకపోయే జీవితం. వీరు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు 300 మంది మిగిలారు. వీరితో దేవుడు అద్భుతంగా తన కార్యాన్ని జరిగించాడు. ఇది కూడా ఒక వింతైన విజయం వారికి. వారు ఊహించలేదు. వారికి ఏ ఆయుధాలు ఇచ్చాడు దేవుడు చెప్పండి? వారి చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఒకటి బూర. జయించడానికి కావలసింది ఒక బూర, తర్వాత ఒక కుండ, ఖాళీ కుండ అన్నాడు. ఆ కుండలో ఒక దీపం ఉంచాలి. వీటిలో ఆత్మీయమైన సంగతులు దాచి ఉంచాడు ప్రభు. కుండ ఊరికే ఇయ్యలేదు, దీపం ఊరికే పెట్టలేదు, బూర ఊరికే వారికి ఇయ్యలేదు. దేవుడు ఈరోజు ఆయుధాలు మనకు వద్దన్నాడు, కానీ ఆయుధాలు పట్టుకుంటామంటున్నారు క్రైస్తవులు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావన్నాడు. 2వ పత్రిక కొరింథీయులకు రాసినది 10వ అధ్యాయములో. దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవి అన్నాడు. ఆయుధాలు ఏం ఆయుధాలు? ఆయన దగ్గర ఏమున్నాయి? కత్తులు తీసుకొని తిరిగాడా ఆ దినాల్లో? ఆయుధాలతో దేవుని ఈ లోకాన్ని జయించలేం మనం. లోకాన్ని జయించేది యోహాను పత్రికలో రాశాడు, మీ విశ్వాసమే అన్నాడు. వీరు యుద్ధం ఎలా జయించారు? మిథ్యానీయులను ఎలా జయించారు? వారికి దేవుడు ఏ ఆయుధాన్ని ఇచ్చాడు? బూరనిచ్చాడు. కుండ, ఖాళీ కుండలో ఒక దీపం పెట్టాడు. ఇవే వారి చేతిలో ఉన్నవి. వారిలో ఏ ఆయుధాలు లేవు. దేవుడు ఈ విధంగా తన కార్యాన్ని జరిగించేవాడు. మనం ఏవేవో ఊహించుకుంటాం, ఏవేవో కలిగి ఉండాలని ఆవేశపడతాం. ఈ దినాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయనుకోండి క్రైస్తవులకు. ఇది చాలా ఆలస్యంగా మన భారతదేశంలో మొదలయ్యాయి. కానీ 2000 సంవత్సరము నాటి నుండే ఈ హింసలు ప్రపంచవ్యాప్తముగా అనేక దేశాల్లో మొదటి శతాబ్దములోనే భయంకరమైన పరిస్థితులు క్రైస్తవులకు ఏర్పడి అనేకులు హతసాక్షులు అయిపోయారు. వారందరినీ ఎలా జయించారు? వారు ఎవరు ఆయుధాలు పట్టుకోలేదు. దేవుడు ఆయుధాలే ఇవ్వలేదు. ఈ రోజుల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు గెలవవు. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఇక్కడ గిద్యోను ద్వారా జరిగించిన యుద్ధములో ఇవి చాలా ఒక సూచనగా మనకున్నాయి. బూరలున్నాయి. కుండ అంటే మనమే. 31వ కీర్తనలో దావీదన్నాడు, నేను ఓటి కుండ వంటి వాడను అన్నాడు. ఓటి కుండ వంటి వాడను.
తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఘటము అన్నాడు. ఘటము అంటే కూడా కుండనే. పేతురు రాసిన పత్రికలో స్త్రీలు బలహీనమైన ఘటము అన్నాడు. ఘటము అంటే కుండ. కుండ అంటే మనమే. ఖాళీగా ఉన్న కుండలో దీపం పెట్టాడు. దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. దేవుడు పెట్టిన ఆత్మ. అందుకే ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆ దీపాన్ని ఆరిపోనియ్యద్దు అన్నాడు తెస్సలోనికయ పత్రికలో. ఇవన్నీ చాలా ఆత్మీయమైన సూచన మనం నేర్చుకోవడానికి. ఖాళీగా ఉండాలి మన హృదయం. అందులో ఆత్మ పనిచేస్తూ ఉండాలి, వెలుగుచూ ఉండాలి, ప్రజ్వలించు దీపమై ఉండాలి. జ్యోతుల వలె కనబడుదురు అన్నాడు. ఇదే చాలు మనము జయించడానికి. బూరలు దేవుని వాక్యము కలిగి ఉండాలి. మన జీవితమే దేవుని వాక్యము ప్రకటించేటట్లుగా మన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక బూర, ఒక కుండ, ఒక దీపము. ఈ 3 ఆయుధాలు ఎవడైనా గెలుస్తాడా దీన్ని పట్టుకొని? అద్భుతం కదా. దేవుడు ఆ విధంగా ఈ 3టితో యుద్ధాన్ని జయించులాగున దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈరోజు కూడా హృదయాన్ని ప్రభు కొరకు ఖాళీగా ఉంచుకుందాం. ఆయన మనలో నివసించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, దేవుని వాక్యము మనతో ఉంటే ఏదైనా జయించగలుగుతాం. ఏం చేశాడు చెప్పండి? వారు ఏమి చేయలేరు, కుండను పగులగొట్టుకున్నారు. నీ హృదయాన్ని పగులగొట్టుకోవాలి. నీ హృదయంలో ఉన్న దాన్ని అంతా తొలగించుకోవాలి. ఏది ఉండాలి? నీలో ఆత్మ దీపమే కనిపించాలి. నీలో, నీ చేతిలో బూర మాత్రమే కనిపించాలి. అప్పుడు ఎదుటివారు ఏమైపోయారు చూడండి. వారు పారిపోయారు అన్నాడు. ఈ యుద్ధం మనం చూస్తే ఏం జరిగింది? వారు పారిపోయారు. జస్ట్ ఇవి చూసే పారిపోయారు. వారు పారిపోయినప్పుడు వారు కేకలేశారు. కేకలేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? వారే ఒకరికొకరు చంపుకున్నారు. వారే ఒకరికొకరు హతమార్చుకున్నారు. అందరూ వారే చచ్చిపోయారు. వీరేం చేయలేదండి, ఏం చేయలేదు. అది దేవుని కార్యము. మన ద్వారా దేవుడు జరిగించేది. నిజమైన విశ్వాస జీవితం, భక్తి జీవితంలో ఉండవలసినది. నిన్ను నీవు ఖాళీ చేసుకొని ప్రభువుకు సమయం ఇచ్చి, ప్రభువును నీలో కలిగి ఉంటే, ఆత్మను నీలో కలిగి ఉంటే, దేవుని వాక్యము నీ అందుంటే ఎదుటివాడు పారిపోతారు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవునన్నాడు. ఏమి తరమవలసిన అవసరం లేదు. అంత అద్భుతంగా వారు జయించారు గిద్యోను కాలములో. ఈరోజు మనకు అదే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. గుంపులో కాదు, 300 మందిలో నేను ఉంటాను. అంతగా దేవా నన్ను బలపరచుమనే ప్రార్థన మనకు ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే నేడు మమ్మల్ని అందరినీ మీ మహాకృప చేత ఆరాధనకు తోడుకొని వచ్చావు ప్రభువా. స్తోత్రాలు. రాలేని మా ప్రియుల కొరకును మరొకసారి ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మా మధ్య ఆత్మరూపివై ఉండి మమ్మను బలపరిచినందుకు స్తోత్రాలు. గిద్యోను కాలంలో మిద్యానీయులతో జరిగిన యుద్ధము, మీ ప్రణాళిక, మీ ఏర్పాటు, మీ చిత్తమును మేము ఎరిగి ఉండగా నేడు మమ్మను మేము సరిచేసుకుంటూ మీ చిత్తానుసారమైన ఏర్పాటులో మేము సిద్ధపడినట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరు ఎలా గ్రహించారో తండ్రి, మీరే సమస్తమును ఎరిగిన వాడవు. అందరికీ సరి అయినట్లుగా మీ చిత్తానుసారముగా గ్రహించడానికి కృపను అనుగ్రహించండి. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యమునివ్వండి. నన్నును మీ కృప చేత బలపరిచి నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పుడు తిరిగి తమ తమ గృహాలకు వెలుచుండగా ప్రయాణాల్లో తోడయుండుమని, మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే కృపనిమ్మని, వారమంతా జరిగే కూడికల్లో మీరు మాకు తోడయుండుమని
యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నామకార్థ భక్తి ప్రార్థనా, కాలిపోవు ప్రభువు తీర్పులో. నామకార్థ భక్తి ప్రార్థనా, కాలిపోవు ప్రభువు తీర్పులో. వజ్రములా వంటి ఆత్మలు, వజ్రములా వంటి ఆత్మలు, కష్టపడితే లేదు నీవెందుకు, కష్టపడితే లేదు నీవెందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు. వందనాలు అందరూ.